టీఎస్ పీజీ సెట్ ఆర్ గేట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కొందరు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ కనీసం మీరు ఫేజ్ 1లో ఆ సర్టిఫికేట్స్ పెడితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో చాలా స్టూడెంట్స్ ప్రాపర్గా సర్టిఫికేట్స్ పెడతలేరు అండ్ ఏ సర్టిఫికేట్స్ లేకపోతే దాని బదులు ఎలాంటి సర్టిఫికేట్స్ పెట్టాలి అండ్ చాలా స్టూడెంట్స్ మీ యొక్క కాలేజ్ కూడా వెళ్తలేరు అండి. సో దట్ మీరు ఫేజ్ 1లో మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఎలిజిబుల్ కాకపోతే మీకు ఫేజ్ 1లో వచ్చే మంచి కాలేజెస్ అన్ని పోతాయండి. ఉస్మానియా కానీ, జేఎన్టీయూ కానీ, కాకతీయ కానీ, జగిత్యాల. సో ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి. చాలా మందికి అసలు వెబ్సైట్ ఉంటుంది కానీ కూడా తెలుస్తలేదు. వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ అంటే షెడ్యూల్ కూడా చూస్తలేరు, అంటే ఏ రోజు ఎప్పుడు ఉంటుంది. సో చాలా మంది చూస్తలేరు. మీరు ఏదైనా వెబ్సైట్లో డీటెయిల్గా ఉంటాయి అన్నీ. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే వెబ్సైట్లు ఇస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు వెబ్సైట్ని చూడండి. ఫార్మసీ కానీ ఎంటెక్కి సంబంధించిన సేమ్ వెబ్సైట్. సో మీరు ఏదైనా వెబ్సైట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మనకు ఎవరికైతే టీసీ ద్వారా ఫెయిల్ అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ రిగార్డింగ్ టీసీ వస్తే, అంటే టీసీ ఒకటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనకు టీఎస్ పీజీ సెట్లో టీసీ అండర్టేకింగ్ అప్లోడ్ చేశారు. టీఎస్ పీజీ సెట్ వాళ్ళు. సో ఎంటెక్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు 2024లో పాస్ అయ్యి ఎవరైతే ఎంటెక్ ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మీకు అండర్టేకింగ్ ఫామ్ ఉంది. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫిల్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, అది ఏదైతే ఫిల్ చేయమన్నారో అది ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అది ఫస్ట్ పాయింట్. ఓన్లీ టీసీ వల్ల రిజెక్ట్ అయితే అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ వచ్చేసి ఎవరికైతే సిఎంఎం కానీ పీసీ రాలేదో, అంటే కొందరికి 2023 అండ్ బిఫోర్ వాళ్ళకు పీసీసీఎం లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. 2024 వాళ్ళకు కూడా కొందరికి రిజెక్ట్ చేస్తున్నారు. ఎవరికి? అన్ని సెమిస్టర్ మెమోస్ పెట్టిన వాళ్ళకు. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఓన్లీ 2024 ఒక పార్ట్, 2023 అండ్ బిఫోర్ వాళ్ళు ఒక టీము. అంటే ఇప్పుడు 2024 వాళ్ళకు చాలా మందికి రిజల్ట్స్ కానీ సిఎంఎం ప్రింట్స్ అలా రావు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది టీఎస్పీజీ సెట్. 2023 అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే మీకు ఆల్రెడీ 1 ఇయర్ టైం ఉంది, మీరు తెచ్చుకోవాలి సర్టిఫికేట్స్. సో అందుకే 2023 అండ్ బిఫోర్ వాళ్ళకు రిజెక్ట్ చేసేస్తున్నారు. ఓన్లీ 2024కి అన్ని సెమిస్టర్ మెమోస్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. సిఎంఎం పీసీ లేకపోతే రీజన్ చెప్తున్నారు. యూ హ్యావ్ నాట్ అప్లోడెడ్ పీసీ అండ్ సిఎంఎం అప్లోడ్. దాని బదులు మీరు ట్రాన్స్క్రిప్ట్స్ అన్న పెట్టొచ్చు. ట్రాన్స్క్రిప్ట్స్ అన్న మెమోస్ అన్న ఒకటే, అంటే మీ సెమిస్టర్ గ్రేడ్ మెమోస్. సపోజ్ ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ మీరు సెమిస్టర్ మెమోస్ ఎట్లా తెచ్చుకోండి ఇప్పుడు. సో మనకు టైం ఉంది ఇంకా. సో మనకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th. సో 9th కాబట్టి మీరు 1 డేకి వెళ్తే 1 డేలో కూడా ప్రింట్ తీసి ఇస్తారండి. సో కాలేజ్ వాళ్ళు అట్లనే అంటారు. కానీ మీకు కంపల్సరీగా యూనివర్సిటీ సీట్ కావాలన్న వాళ్ళు మీరు కంపల్సరీగా వెళ్ళాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెమిస్టర్ మెమోస్ 8 ఉంటే ఓకే, ఏ ప్రాబ్లం వస్తలేదు. కాకపోతే వాళ్ళు మీకు మెయిల్స్ అన్న చేయండి. వాళ్ళకు మెయిల్స్ మెయిల్ కూడా ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీ నేము, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు, మీరు ఎంటెక్ ఫార్మసీ సబ్జెక్ట్ రాయండి. కింద మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నా దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అన్నీ తెచ్చుకున్నాను, మీరు ఏవైతే అప్లోడ్ చేయమన్నారో ఆ సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయని రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసి మీ రీజన్ రాయాలి. సో దీనివల్ల మీరు నన్ను రిజెక్ట్ చేశారు, కాకపోతే నేను కాలేజ్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను. సో నేను ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అని మెయిల్ చేయండి. సో కొందరికి రెస్పాన్స్ ఇస్తలేరు, కొందరికి ఎడిట్ ఆప్షన్ ఇస్తలేరు. సో మీరు రెగ్యులర్గా మీ యొక్క వెబ్సైట్లోనే లాగిన్ అయ్యి అన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఇది ప్రాసెస్. సో మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు, కంగారు పడకండి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్, ఎవరైతే పీసీ సిఎంఎం రాకుండా ఫీజు రియంబర్స్మెంట్తోనే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో మీరు 2 సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవాలి. కస్టోడియన్ వేరు, కోర్స్ కంప్లీషన్ వేరు. సో ఇక్కడ ఇవి 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్. కోర్స్ కంప్లీషన్ అంటే మనము ఆ సర్టిఫికేట్స్ ఇప్పుడు పీసీ సిఎంఎం లేవు, కానీ కోర్స్ కంప్లీషన్ అంటే యాజ్ పర్ రూల్ మీరు ఒక కాలేజ్లో బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ కంప్లీట్ చేసినట్టు.
సో ఆ ప్రూఫ్ వాళ్ళకి చూపించాలి. అప్పుడే మీరు ఓకే ఈ క్యాండిడేట్ పాస్ అయ్యాడు. మనకు టీఎస్పీజీ సెట్కి ఎలిజిబిలిటీ ఏంది, మీరు టీఎస్పీజీ సెట్లో క్వాలిఫై అవ్వాలి, ప్లస్ మీరు బీటెక్ ఆర్ బీ ఫార్మసీ పాస్ అయినట్టు చూపించాలి. ఈ 2 ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మీరు టీఎస్పీజీ సెట్ క్వాలిఫై అయ్యారు, అదొకటి అయిపోయింది అంటే మీరు బీ ఫార్మసీ బీటెక్ పాస్ అయినట్టు వాళ్ళకి ఎట్లా ప్రూఫ్? మీ దగ్గర అయితే మెమోస్ లేవు, వాళ్ళైతే సర్టిఫికేట్స్ ఇవ్వంటున్నారు. కనీసం మీరు కోర్స్ కంప్లీషన్ అన్న పెట్టాలి కదా. సో కోర్స్ కంప్లీషన్ అంటే మీరు బీటెక్ ఈ 2024లో పాస్ అయ్యారు, బీ ఫార్మసీ వాళ్ళు పాస్ అయ్యారని కోర్స్ కంప్లీషన్ తెచ్చుకోవాలి మీ కాలేజ్కి వెళ్ళి. సెకండ్, కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే 2023 వాళ్ళు కావచ్చు, 2024 ఏ బ్యాచ్ అన్నా పర్లేదు. కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీ కాలేజ్ వాళ్ళు రియంబర్స్మెంట్ వల్ల మీ సర్టిఫికేట్స్ ఇస్తలేరు. సో అది ఎవరికి చెప్పాలి? మీరు టీఎస్పీజీ సెట్కి తెలవాలి కదా మీరు ఫీజు రియంబర్స్మెంటా కాదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, నాన్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటారు. సో డిఫరెన్షియేట్ చేయాలంటే మీరు సర్టిఫికేట్ చూపించాలి కదా. సో మెయిన్గా కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు, అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్లో ఉన్నాయి, కాలేజ్ వాళ్ళు మీకు ప్రూఫ్ ఇస్తారు, ఈ క్యాండిడేట్ యొక్క సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి సో అని ప్రూఫ్ ఇస్తే మీరు కస్టోడియన్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ పెట్టుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైతే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సో నాకు తెలిసి ఈ రోజు నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్గా మెయిల్స్ చెక్ చేసుకోండి. మీ మొబైల్స్కి కాల్ కూడా చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు కాబట్టి 24/7 ఫోన్ మీ పక్కన పెట్టుకొని రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేసుకోండి, అన్నీ చెక్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నాను. సో కింద లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. సో ఇట్లా వీడియోస్ రూపంలో అన్నీ చెప్పలేమండి. సో మెసేజెస్ ద్వారా ఏమైనా అప్డేట్ ఇచ్చినా, ఇప్పుడు టీసీ మొన్ననే యాడ్ అయింది, అట్లాంటి చాలా యాడ్ చేస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసి వెబ్సైట్లో అప్డేట్స్ ఇస్తారు. చూస్తే మీరు రెగ్యులర్గా వెబ్సైట్ చూడండి, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద లింక్ ఉంది. సో ఇవి మనకు మెయిన్. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఫేజ్ 1లో ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి వచ్చే సొల్యూషన్ చెప్తారు అతను. అప్లోడ్ దిస్ అంటే ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి లేదా ఈ సర్టిఫికేట్ అని. సో మ్యాండేటరీగా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మీకు అలో చేస్తారు. సో వాళ్ళు ప్రాపర్గా రీజన్ కూడా రాస్తున్నారు, మీకు ఎందుకు రిజెక్ట్ చేసినాం ఆ రీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ సర్టిఫికేట్ అన్నా దానికి రిలేవెంట్ అయిన సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. సపోజ్ ఫేజ్ 1లో నాట్ ఎలిజిబుల్ అనుకోండి, సో మీరు ఫేజ్ 1లో నాట్ ఎలిజిబుల్ అంటే ఫేజ్ 2లో కూడా నాట్ ఎలిజిబులే కదా. సో ఎందుకంటే సర్టిఫికెట్స్ లేనప్పుడు ఎట్లా ఎలిజిబుల్ చేస్తారు? సో మెయిన్గా మీరు పాస్ అయినట్టు మీ సర్టిఫికెట్స్ కాలేజ్లో ఉన్నట్టు ప్రూఫ్ చూపిస్తేనే వాళ్ళు మీకు అలో చేస్తారు. సో టెన్షన్ పడకండి. మనకు టైం వచ్చేసి లైక్ ఈరోజు 5th 6th రేపు వరకు చూడండి. మీరు ఎవరికైతే పర్ఫెక్ట్గా సర్టిఫికెట్స్ ఉన్నాయి, నాకు ఏ ప్రాబ్లం లేదు అన్నోళ్ళు రేపటి వరకు వెయిట్ చేయండి, ఏం టెన్షన్ పడకండి. జస్ట్ టీఎస్పీజీ సెట్కి మెయిల్ చేయండి, ఐ హ్యావ్ ఆల్ మై సర్టిఫికేట్స్, ఐ వాంట్ టు అప్లోడ్, ప్లీజ్ గివ్ మీ ఎడిట్ ఆప్షన్ అని డీటెయిల్గా రాసి మీ యొక్క టీఎస్పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మెయిల్స్ చేయండి. రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. సపోజ్ 7th వరకు రాకపోతే ఎడిట్ ఆప్షన్ కానీ ఏమైనా రెస్పాన్స్ రాకపోతే మీరు 8th 9th రోజు మీరు లైక్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గర వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు రేపటి వరకు వెయిట్ చేయండి, ఈ రోజే వెళ్ళకండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఒకేసారి ఇస్తారు, కొందరికి ఇస్తూనే ఉంటారు. సో అది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లా ఉంది. సో అందరికీ సేమ్ రీజన్స్ వల్ల రిజెక్ట్ చేస్తలేరు, కొందరికి యాక్సెప్ట్ చేస్తున్నారు, కొందరికి రిజెక్ట్ చేస్తున్నారు. సో మాన్యువల్గా చెక్ చేస్తారు కాబట్టి ఒక పర్సన్ చెక్ చేయడు, చాలామంది టీమ్స్ ఉంటారు. సో మీరు టెన్షన్ పడకండి. ఇంకొక పాయింట్, ఎవరికైతే జస్ట్ సిఎంఎంపీసీ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు కంపల్సరీగా కోర్స్ కంప్లీషన్ అన్న కస్టోడియన్ అయితే తెచ్చుకొని పెట్టుకోవాలి, అదొకటి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 9th కదా, మీరు చాలామంది మెయిల్స్ పెట్టండి మాకు కొద్దిగా ఒక 3-4 days ఎక్స్టెండ్ చేయండి అని. సో ఎక్స్టెన్షన్ చేస్తే కొందరికి ఇంకా హెల్ప్ అవుతుంది. లైక్ కొందరు ఇప్పుడు విలేజెస్లో కానీ టౌన్స్లో ఉన్న వాళ్ళ కాలేజెస్కి వచ్చి ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే కనీసం 3-4 days పడుతుంది. సో 9th లాస్ట్ డేట్ కాబట్టి ఒక 3 days అన్న ఛాన్స్ ఇవ్వమనండి, అంటే 12th వరకు ఎక్స్టెన్షన్ చేయమనండి. సో ఒక 100 members, ఒక 500, 1000 members మెయిల్స్ చేస్తేనే వాళ్ళు ఓకే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అని ఎక్స్టెండ్ చేయొద్దు. సో మీరు ఒక ఎవరైనా మీ ఇండివిజువల్గా మీరు మెసేజ్ చేయండి. సో మీరు చేస్తే వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదంటే 9th లోపు మీరు అప్లోడ్ చేయాలి. సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో ఫస్ట్ ఫేజ్లో మీరు పోయిందంటే సెకండ్ ఫేజ్లో కూడా మేము అలౌ చేయాలి, ఎందుకంటే చేసేటోళ్ళు అయితే ఫస్ట్ ఫేజ్లో చేస్తారు కదా. సో ఫేజ్ 1లో అన్ని యూనివర్సిటీస్లో సీట్స్ బుక్ అయిపోతాయి కాబట్టి మీరు మెయిల్స్ చేయండి, ఎక్కువ మంది మెయిల్స్ చేస్తే ఎక్స్టెండ్ చేస్తారు. లేదు అంటే రేపటి వరకు లైక్ 6th
7th వరకు ఆగండి. ఎడిట్ ఆప్షన్ వస్తే పెట్టండి, లేదంటే మీ కాలేజ్కి వెళ్ళి మీకు ఏ సర్టిఫికెట్స్ లేవో ఆ సర్టిఫికెట్స్ అన్నీ తెచ్చుకొని అప్లోడ్ చేయాలి. 8th 9th వరకు ఏమన్నా ఈ రీజన్స్ వల్ల ఆగి ఉంటే ఎవరన్నా మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్కి వెళ్ళి మీ ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు. అండ్ కొందరు ఎవరికైతే ఈ 10th కానీ ఇంటర్ ఈ సర్టిఫికెట్స్ లేక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో మీరు జిరాక్స్ కూడా పెట్టండి. సో కొందరు జిరాక్స్ పెట్టండి అని రీజన్ వస్తుంది, అప్లోడ్ జిరాక్స్ సర్టిఫికేట్ అట్లా కూడా పెట్టేయండి. సో మీకు జస్ట్ ఏంటంటే సర్టిఫికేట్స్ లేకపోతే దాని బదులు ఏమైనా సర్టిఫికేట్స్ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడే సిఎంఎం ఇయ్యరు, ఇప్పుడే పీసీ ఇవ్వరు. కానీ మీరేం చేస్తున్నారు, కనీసం మీ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ కస్టోడియన్ అన్న తెచ్చుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు phase 1 తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది, మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది, అక్కడన్నా మీరు అన్ని సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చూపించాలి కదా, ఇది నా సిఎంఎం, ఇది నా పీసీ, 8 సెమిస్టర్ మెమోస్ ఇట్లా పాస్ అయ్యానని. సో అక్కడ మీరు సిఎంఎం పీసీ ఉండదు ఎవరికి కూడా. సో దాని ప్లేస్లో కనీసం కోర్స్ కంప్లీషన్ కస్టోడియన్ చూపిస్తే, మేడం నాకు కోర్స్ అయిపోయింది ఇదిగోండి ప్రూఫ్ అని కోర్స్ కంప్లీషన్ చూపించాలి. కస్టోడియన్ సర్టిఫికేట్స్ ఏవి బాబు అంటారు, మీ సర్టిఫికేట్స్ ఉంటేనే మేము సీట్ అలో చేస్తామంటే ఇదిగోండి కస్టోడియన్ సర్టిఫికేట్, నాది ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, సో కాలేజ్లో ఉంది, ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో నేను మీకు తెచ్చిస్తానని ఆ 2 ప్రూఫ్లు చూపిస్తే అయిపోతుంది. అండ్ టీసీ అండర్టేకింగ్ కూడా అది డౌన్లోడ్ చేసుకోండి. టీసీ అండర్టేకింగ్ మీద కూడా ఆ టీసీ అండర్టేకింగ్ ఇచ్చేస్తే మీ సీట్ బుక్ అయిపోతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే జరిగింది, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వాళ్ళు ఇదే ప్రాసెస్. మీరు జస్ట్ కోర్స్ కంప్లీషన్ కస్టోడియన్ తెచ్చుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ రావు కౌన్సిలింగ్, ఫిజికల్ కౌన్సిలింగ్లో. ఎందుకంటే 90 to 80% ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర సర్టిఫికెట్స్ ఉండవు, ఓన్లీ ఫుల్ ఫీ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి అన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి. సో మెజారిటీ పీపుల్ మీరే ఉంటారు కాబట్టి మీరు ఈ 2 సర్టిఫికెట్స్ తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏ రీజన్ చెప్పారో ఆ దానికి రిలేట్ అయిన సర్టిఫికెట్స్ అన్నా దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నా పెట్టాలి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, కొద్దిగా వెయిట్ చేయండి. మీరు మెయిల్స్ పెట్టాలి, ఆ మెయిల్ కూడా ఎట్లా పడితే అట్లా పెట్టకండి. ఫస్ట్ సబ్జెక్ట్లో మీ పేరు, మీ ఎంఫార్మసియా లైక్ ఎంటెకా ఎంఫార్మసియా రాసి జీప్యాట్ అట్లా రాసి కింద ఎలాబరేట్ చేయాలి. తెలుగు అయితే తెలుగులో అన్న రాయండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో రాసి మీ యొక్క మొత్తం డీటెయిల్గా చెప్పండి, మీ రీజన్ ఎందుకు రిజెక్ట్ చేశారు, నా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి నాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అని డీటెయిల్గా మెయిల్ చేయండి. కాల్స్ లిఫ్ట్ చేస్తలేరు, మెయిల్సే పెట్టండి. సపోజ్ వాళ్ళ నుంచి కాల్ వస్తే ఎడిట్ ఆప్షన్ వస్తే మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి అండి. సో చాలామంది అసలు వెబ్సైట్లో కూడా చూస్తలేరు, ఏదో ర్యాండమ్గా అప్లై చేద్దాం అనుకుంటున్నారు, కానీ యాక్సెప్ట్ చేయకపోతే మీ సీట్ లాస్ అవుతుంది. కాబట్టి సీరియస్గా తీసుకోండి. సో మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళైతే మీరు రిస్క్ తీసుకోకండి, కాలేజెస్కి వెళ్ళండి. మీరు ఇంట్లో ఉండి నాకు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే చేయరండి. మీకు కనీసం phase 1 తర్వాత మీకు చాలా తక్కువ టైం ఉంది, 10 days ఉంది, మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, అక్కడైనా మీరు ఒరిజినల్స్ ఇవ్వాలి కదా. కోర్స్ కంప్లీషన్ కస్టోడియన్ తెచ్చుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొక మంచి బెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళి గొడవన చేసి ఆ సర్టిఫికెట్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి మనీ ఇస్తుంది, సో వాళ్ళకి మనీ వస్తుంది, కానీ మనకు సర్టిఫికెట్ ఇంపార్టెంట్ కదా. సో సర్టిఫికెట్స్ అయితే తెచ్చుకోండి. లేదు అట్లా ఇవ్వకపోయినా కనీసం ఫొటోస్ అన్న ఇవ్వండి అనండి, ఫొటోస్ స్కాన్ చేసుకొని ఇచ్చేస్తా అని. సో మీరు ఎట్లా అట్లా తెచ్చుకోండి అండి. సో వాళ్ళు టీఎస్పీసీ సెట్ ఒకటే ఉంటుంది, మీకు సర్టిఫికెట్స్ లేకపోతే దానికి రిలవెంట్ అయిన సర్టిఫికెట్స్ మాకు పాస్ అయినట్టు చూపించాలి. లేదు అంటే మీ కాలేజ్కి వెళ్ళి 8 సెమిస్టర్ మెమోస్ అన్న తెచ్చుకోవాలి. లేదు టీసీ లేకపోతే వెబ్సైట్లో అండర్టేకింగ్ ఫామ్ ఉంది, అదన్నా అప్లోడ్ చేసుకోండి. సిఎంఎం పీసీ బోనాఫైడ్ బీటెక్ది లేకపోతే మీరు లైక్ కస్టోడియన్ కానీ కోర్స్ కంప్లీషన్ పెట్టాలి. అండ్ టీసీ లేకపోతే అండర్టేకింగ్ ఫామ్ ఉంది, అదన్నా పెట్టుకోండి. సో ఇన్ని చెప్తుంది. సో ఫస్ట్ మీకు దేని వల్ల డిసప్రూవ్ అయిందో ఆ రీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటేనే మీరు అలో, లేకపోతే నాట్ అలో. అండ్ ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో ఏపీ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాదండి. సో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నా తక్కువ ఇన్కమ్ ఉన్నా రాదు. సో కింద మీకు ఓసీ కింద పడతారు. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నా మీరు ఓసీలో టాప్ వస్తేనే మీకు మంచి కాలేజ్ వస్తుంది, మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వరు ఏపీ వాళ్ళకి, ఇక్కడ ఇస్తే తీసుకోండి, దాని బదులు మీ యొక్క ఆధార్ కార్డు మాత్రమే పెట్టాలి. సో చాలామంది ఏపీ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. మీరు గేట్ ద్వారా వెళ్తే మీకు స్టైపెండ్ వస్తుంది,
కానీ మీరు ఓసీలో మీరు టాప్ చేయాలి, అంటే ఓసీలో మీకు సీట్ వస్తుంది. సో ఓసీలో టాప్ ఉంటే మీకు ఏదో ఒక యూనివర్సిటీ వస్తుంది. సో ఇవే మెయిన్ పాయింట్. అండ్ క్యాస్ట్ ఇన్కమ్తో ఎవరైతే రిజెక్ట్ అయినలో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. మీ సేవకి వెళ్ళకండి, ఎంఆర్ఓ ఆఫీస్కి మాత్రమే వెళ్ళండి. వితిన్ 1 డేలో ఇస్తారు. అండ్ ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేరో తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ ఉన్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. మీకు రీజన్ తెలుస్తుంది, అంటే ఏ సర్టిఫికేట్ వల్ల మనం రిజెక్ట్ అయినాం అది తెలుసుకోవాలి. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ తొందరగా తెచ్చుకొని మెయిల్స్ చేయండి. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఏం టెన్షన్ పడకండి, మనకి ఇంకా టైం ఉంది. 5th 6th వరకు చూడండి. ఇక రెస్పాన్స్ వస్తలేదంటే 8th 9th మీరు వెళ్ళాలి. 7th వరకు కూడా కొద్దిగా వెయిట్ చేయండి. 5th 6th 7th మీ కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. మీరు 5th 6th 7th మీ రిలవెంట్ కాలేజ్ బీటెక్ కానీ బీఫార్మసీకి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవ్వాలంటే సర్టిఫికేట్స్ పక్క కాలేజ్కి అయితే వెళ్ళాలి కదా. సో సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే కోర్స్ కంప్లీషన్ కస్టోడియన్ అనేది ఇవ్వండి. అవి కూడా ఇవ్వకపోతే ఇక ఏదో ఒకటి గొడవన్న చేసి మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. సో ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే మెయిన్గా టీఎస్పీజీ సెట్ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ లిఫ్ట్ చేస్తలేరు, మెయిల్స్ చేయండి. ఎక్కువ మెయిల్స్ చేయండి. వాళ్ళు ఏమన్నా కాల్ చేసినప్పుడు మీకున్న డౌట్స్ అన్ని వాళ్ళకి అడగండి. రిపీటెడ్గా మెయిల్స్ చేయండి. ఆ మెయిల్స్ కూడా మీరు అని చెప్పడానికి పైన మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్స్ అన్ని పర్ఫెక్ట్గా రాయండి. రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోండి. సో మెయిన్గా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మెయిల్స్ కాల్స్ చేయండి వాళ్ళకు, లైక్ రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ చేయమనండి ఒక 3-4 days, సో దట్ ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో మీరు జస్ట్ ఒక 5-6 times కాల్స్ అన్న మెయిల్స్ అన్న వేయండి. అట్లా చేస్తే మిగతా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఇదండి. సో మెయిన్గా మనకు టీఎస్పీజీ సెట్ యాజ్ పర్ అఫీషియల్గా 9th రోజు లాస్ట్ రోజు కాబట్టి అంతలోపు అన్నీ వేసుకోవడానికి చూడండి. కొద్దిగా వెయిట్ చేయండి, ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సింది అవసరం లేదు. సో మెయిల్స్ కాల్స్ రెగ్యులర్గా చూసుకోండి. సో ఇవి ఏవైనా టీఎస్పీజీ సెట్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్గా చూడండి. అండ్ ఎవరైతే సక్సెస్ఫుల్గా అన్నీ వేసుకున్నారో ఎంఫార్మసీ ఎంటెక్కి సంబంధించిన ర్యాంక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఏ కాలేజ్ బాగుంటుంది అన్నీ, అండ్ దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. అన్నీ చూసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. మెయిన్గా చాలామంది అసలు వెబ్సైట్ చూస్తలేరు, వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. మెయిన్గా కొందరికి యాక్సెప్ట్ చేస్తున్నారు, కొందరికి యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టి సో ప్రాపర్గా ఉంటేనే అప్లోడ్ చేయండి. లేదు అంటే మీ కాలేజ్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. సో ఉస్మానియా జేఎన్టీ ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అయిపోతాయి. సో రిస్క్ తీసుకోకండి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే కింద మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో ఫాస్ట్ అప్డేట్స్ వస్తాయండి కౌన్సిలింగ్కి సంబంధించినవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద కమెంట్ సెక్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.